Hello future teachers, welcome to Sahi BA Learning Hub ఛానల్. BEd సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆగస్ట్ 4th అంటే టుమారో స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్స్ ఏమో టుమారో ఉన్న చాలామంది ఇంతవరకు చదవలేకపోయి ఉండొచ్చు. ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతామేమో, హై మార్క్స్ స్కోర్ చేయలేమో అని భయపడుతున్నారా? ఇక్కడ చూస్తే సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ 5 యూనిట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఏమో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకోమంటున్నారు, ఇంకొంతమంది ఏమో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోమంటున్నారు. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఏంటంటే చాలామంది ఇంతవరకు మెటీరియల్స్ బుక్స్ లేకపోయి ఉండొచ్చు, కొంతమంది చాలా కారణాల వల్ల చదువుకోలేకపోయి ఉండొచ్చు. అయితే ఈ వీడియోలో మనం ఈజీగా 50 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే బుక్ ఏమో చాలా పెద్దగా ఉంది, ఎగ్జామ్ ఏమో 1 డే ఉంది, మన చేతిలో టైం చాలా తక్కువ ఉంది. ఎలా చదవాలని భయపడుతున్నారా? బుక్ కింద ఏమున్నాయి ఒకసారి చూడండి. నేను ఈ పేపర్స్లో టోటల్గా మనం సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేపర్ 80 మార్క్స్ ఉన్నాయి కదా, 50 మార్క్స్ 1 అవర్లో ఎలా స్కోర్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 1 అవర్ టైం మీరు స్పెండ్ చేసినారంటే మీ దగ్గర ఉన్న చాలా టైం ఉంది కదా, ఆ టైంలో మీరు ఒక 1 అవర్ కాన్సన్ట్రేషన్తో ఫోకస్గా చదివారంటే ఈ పేపర్లో మీరు 80కి 50 మార్క్స్ స్కోర్ చేయొచ్చు వితిన్ 1 అవర్లో. అది ఎలాగో చూద్దాము. నేనేం చేశానంటే మీకోసం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి కదా, వాటినన్నింటినీ షార్ట్ లిస్ట్ చేసి వితిన్ సబ్ హెడ్డింగ్స్ రాసి వాటిని కొంచెం మ్యాటర్ రాసినా మీరు ఈజీగా హై స్కోర్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, రైట్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ద సోషియాలజీ యొక్క నేచర్ అండ్ స్కోప్ గురించి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం సోషియాలజీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ రాయాలి. సోషియాలజీ ఇది సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ సొసైటీ. సమాజం గురించి చదివేదాన్ని సోషియాలజీ అంటారు. ఈ సోషియాలజీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సోషల్ రిలేషన్స్, సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ సోషల్ కల్చర్. మనం ఒక డెఫినేషన్ కూడా రాయాలి సోషియాలజీకి సంబంధించి. డ్యూకన్ ఏం చెప్పాడంటే సోషియాలజీ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ ఎ పర్సన్ యొక్క ఇంటరాక్షన్ గురించే సోషియాలజీ అని చెప్పాడు. మనం సోషియాలజీ గురించి రాసే ముందు సోషియాలజీ మీనింగ్ అండ్ డెఫినేషన్ రాసామంటే ఇన్విజిలేటర్స్ వీళ్ళకి కొంచెం బాగానే రాస్తున్నారని, ఇన్ఫర్మేషన్ ఉందని అర్థం చేసుకుంటారు. కాబట్టి మీరు ప్రతి దానికి మీనింగ్ని తర్వాత డెఫినేషన్ని రాయడానికి ట్రై చేయండి. ఇక మనం చూసినట్లయితే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ద సోషలైజేషన్లో ఇక్కడ టోటల్గా 5 పాయింట్స్ ఇక్కడ రాసి పెట్టాను. సోషియాలజీ ఈజ్ ద హ్యూమనైజింగ్ సైన్స్. సెకండ్, సోషియాలజీ ఈజ్ కన్సర్న్డ్ విత్ సోషల్ ఫ్యాక్ట్స్. థర్డ్, sociologists are people who serve the society. Sociology does not give solutions to our problem. Sociology plays a important part of human behavior. ఈ 5 పాయింట్స్ మీరు రాసినారంటే ఈజీగా మీకు స్కోర్ వస్తుంది. 5 మార్క్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ మనం బీలో చూసినట్లయితే, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీలో క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఫ్యామిలీ క్యారెక్టరిస్టిక్స్ మొత్తం చూసినట్లయితే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ, సెకండ్ బయాలజికల్ అండ్ సోషల్ బేసిస్. ఇక్కడ మనం ఫ్యామిలీలో చూసినట్లయితే పేరెంట్స్ ద్వారా చిల్డ్రన్, అలాగే లీగల్ రిలేషన్స్, మ్యారేజ్, అడాప్షన్ ఇలాగే ఉంటాయి మన ఫ్యామిలీ క్యారెక్టరిస్టిక్స్లో. అండ్ థర్డ్, ఎమోషనల్ బాండింగ్. ఒక ఫ్యామిలీలో లవ్, కేరింగ్, అఫెక్షన్ ఇలా చాలా ఎమోషన్ బాండింగ్స్ ఉంటాయి. థర్డ్, ఫోర్త్ వన్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎవ్రీ ఫ్యామిలీకి సంబంధించి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీకి పెద్ద అంటే ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ ఫాదర్కి ఉంటాయి, అలాగే మదర్ రెస్పాన్సిబిలిటీస్ పిల్లలను కేరింగ్గా చూసుకోవడం, అలాగే సన్ రెస్పాన్సిబిలిటీస్, ఇలా మొత్తం రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ డైనమిక్ అండ్ చేంజింగ్. ఫ్యామిలీ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూసినట్లయితే ఫ్యామిలీస్ అన్నీ డివైడ్ అయిపోయి జాయింట్ ఫ్యామిలీగా ఉన్న ఫ్యామిలీస్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే స్మాల్ ఫ్యామిలీస్గా అవుతున్నాయి. ఈ 5 పాయింట్స్ మీరు బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీకు ఈజీగా 5 మార్క్స్ వస్తాయి. ఇక సెకండ్ క్వశ్చన్, రిలేషన్షిప్ బిట్వీన్ సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, సోషియాలజీ అని అడిగారంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి, మీనింగ్ ఆఫ్ ద సోషియాలజీ రాయాలి, తర్వాత డెఫినేషన్ ఆఫ్ సోషియాలజీ రాయాలి. అండ్ ఎడ్యుకేషన్ గురించి కూడా బేసిక్గా రాయండి. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ థర్డ్ ఐ ఆఫ్ ఎ పర్సన్, ఇట్ రిమూవ్ డార్క్నెస్. కొదారి కమిషన్ ఒక వ్యూ ఇచ్చింది ఎడ్యుకేషన్ పైన. ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ నౌ బీయింగ్ షేప్డ్ ఇన్ ద క్లాస్ రూమ్స్. అలాగా బేసిక్ రాసేసి తర్వాత మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ చూడండి, సోషియాలజీ ఎడ్యుకేషన్ గురించి చూపిస్తున్నాను ఫ్యూచర్ టీచర్స్. సోషియాలజీ మీన్స్ ఫిజిక్స్
అండ్ ఎడ్యుకేషన్ మీన్స్ ఇంజనీరింగ్. ఈ ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ రెండు కలిపితే సోషియాలజీ ఎడ్యుకేషన్ అనేది ఏమవుతుందంటే టెక్నాలజీ ఆస్పెక్ట్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ చేంజెస్ సొసైటీ. మీరు ఇక్కడ టోటల్గా చూసినట్లయితే ఎడ్యుకేషన్ వల్ల సొసైటీ మొత్తం చేంజ్ అవుతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్, రైట్ ద పియర్ గ్రూప్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టంలో పియర్ గ్రూప్ గురించి రాయాలి. పియర్ గ్రూప్ అంటే ఒక బేసిక్ ఈక్వల్ ఏజ్ ఉండి ఈక్వల్ ఇంట్రెస్ట్ ఉండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రెండ్స్ అందరూ పియర్ గ్రూప్సే వస్తారు. ఇక ఈ పియర్ గ్రూప్లో ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఇలాగ ఎక్కువ ఫోకస్ ఉంటుంది చైల్డ్లో. ఇక ఈ పియర్ గ్రూప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఏమేమి ఉంటుందంటే సోషల్ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధి జరుగుతుంది. తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ బిహేవియర్, ప్రవర్తన పైన ప్రభావం ఉంటుంది. అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు బిహేవియర్ అనేది. అండ్ థర్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ యాటిట్యూడ్ కూడా లైక్ ఫ్యాషనింగ్, యాటిట్యూడ్ ఇలాగా. ఎమోషనల్ సపోర్ట్, ఈ పియర్ గ్రూప్లో ఫ్రెండ్స్ ఎమోషనల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ పియర్ ప్రెజర్, ఈ పియర్ ప్రెజర్లో ఏంటంటే టోటల్గా వాళ్ళ పియర్స్ స్కూల్ స్కిప్ చేయడం, క్లాసెస్ ఎగ్గొట్టడం, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఈ పియర్ గ్రూప్లో నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్. కల్చర్ క్యారెక్టరిస్టిక్స్లో చూసినట్లయితే ఫస్ట్ ద లెర్న్డ్ క్వాలిటీ, అండ్ సెకండ్ ద ట్రాన్స్మిటివ్ క్వాలిటీ, థర్డ్ కల్చర్ ఈజ్ ఎ క్యుములేటివ్, కల్చర్ ఈజ్ ఎ అడాప్టివ్, గ్రాఫ్టింగ్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద కల్చరల్ ప్లూరలిజం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద కల్చరల్ ప్లూరలిజం. ప్లూరలిజం అంటే కల్చరల్ ప్లూరలిజం అంటే ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇండియన్ తీసుకోండి. ఇండియాలో డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్ ఇలా చాలా ఉంటాయి. ఈ ప్లూరలిజం ఒకే కల్చర్ కాకుండా డిఫరెంట్ కల్చర్స్ ఉంటే వాటిని కల్చరల్ ప్లూరలిజం అంటాము. ఇక కల్చరల్ ప్లూరలిజం యొక్క ఇంపార్టెన్స్ చూద్దాము. కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కల్చర్స్. ఇక్కడ చూస్తే మనకు చాలా కల్చర్స్ ఉంటాయి కాబట్టి ఒకదాని పక్కన ఒకటి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. తర్వాత మ్యూచువల్ రెస్పెక్ట్, ఒక కల్చర్ని ఇంకొక కల్చర్ రెస్పెక్ట్ చేస్తుంది. అలాగే ప్రిజర్వేషన్ ఆఫ్ ఐడెంటిటీ, ఏ కల్చర్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కల్చర్ని కాపాడడానికి ప్రయత్నిస్తారు. అండ్ ఫోర్త్ ఈక్వల్ పార్టిసిపేషన్, అన్ని కల్చర్స్ కూడా ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తాయి పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా. అండ్ ఫిఫ్త్ టోలరెన్సెస్ అండ్ డైలాగీ. ఈ టోలరెన్సెస్ అండ్ డైలాగీ అంటే ఓపెన్ కమ్యూనికేషన్ విత్ అదర్స్, ఇట్ విల్ బి హెల్ప్ అండర్స్టాండింగ్ ఆల్ కల్చర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇంపాక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ కల్చర్ అండ్ రోల్ ఆఫ్ కల్చర్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ టూ క్వశ్చన్స్ ఈక్వల్గానే ఉంటాయి, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ కల్చర్ పైన ఎడ్యుకేషన్ యొక్క ప్రభావం చూసినట్లయితే ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్, ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్, కల్చరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ చేంజ్ కల్చరల్ యాటిట్యూడ్, ఎంపవర్మెంట్ ఆఫ్ కల్చర్, నేషనల్ బిల్డింగ్. ఈ ఎడ్యుకేషన్లో కల్చర్ యొక్క ప్రభావం ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి మీరు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఈజీగా మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రైట్ ద మీనింగ్ ఆఫ్ సోషల్ చేంజ్. సోషల్ చేంజెస్ అంటే ఏంటంటే ద టర్మ్ సోషల్ చేంజ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద చేంజ్ దట్ టేక్ ఇన్ ఏ హ్యూమన్ ఇంటరాక్షన్ అండ్ ఇంటర్ రిలేషన్షిప్. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఏదైనా రాసేటప్పుడు దాని మీనింగ్ అండ్ డెఫినేషన్ ఇంపార్టెంట్. ఇక డెఫినేషన్ చూసినట్లయితే మ్యాక్ ఐవెర్ అండ్ పేజ్ అనే వ్యక్తి ఈ సోషల్ చేంజ్ గురించి ఏమి ఇచ్చారనే డెఫినేషన్, సోషల్ చేంజ్ ఈజ్ ద చేంజ్ ఇన్ ద సోషల్ రిలేషన్షిప్స్. అండ్ వీటన్నిటి గురించి చూద్దాం. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ మోడర్నైజేషన్. మోడర్నైజేషన్ అంటే ఏంటో రాయాలి. మోడర్నైజేషన్ అంటే ఏం లేదు, మోడర్నైజేషన్ అంటే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు, అలాగే ఇగ్నోరియన్స్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ డెవలప్మెంట్ జరగదు. కానీ డెవలప్డ్ కంట్రీస్లో డెవలప్మెంట్ జరుగుతుంది. అక్కడ ఉన్న టెక్నాలజీని ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్లో యూజ్ చేసి మోడర్నైజేషన్ చేయడమే మోడర్నైజేషన్. ఇక అట్రిబ్యూట్స్ ఆఫ్ మోడర్నైజేషన్ అంటే ఇక మనం అట్రిబ్యూట్స్ చూస్తే ఫస్ట్ వచ్చేసి ఎంపతి, సెకండ్ మొబిలిటీ, థర్డ్ హై పార్టిసిపేషన్, ఫెయిత్ ఇన్ చేంజ్, అచీవ్మెంట్ ఓరియంటేషన్ అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఈ మోడర్నైజేషన్ యొక్క అట్రిబ్యూట్స్ చూసినట్లయితే ఇవన్నీ ఉంటాయి. ఇక మనం లాంగ్ టర్మ్ ప్లానింగ్ అని చూసినామంటే ఈ మోడర్నైజేషన్లో లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బీఎడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాం. దాని యొక్క రిజల్ట్ అనేది వితిన్ 1 అవర్లో 2 అవర్లో 1 డే 2 డేస్కి రాదు. 2 years కష్టపడి మనం డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్. అలాగే ఇది ఒక లాంగ్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ యాజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ చేంజ్. హౌ సోషల్ చేంజ్కి ఎడ్యుకేషన్ అనేది
ఒక సాధనం, ఒక పరికరం లాంటిది. అది ఎలాగో చూద్దామా? ఫస్ట్ క్రియేటింగ్ అవేర్నెస్. ఎడ్యుకేషన్ అనేది ఉందనుకో, పీపుల్స్కు అవేర్నెస్ ఉంటుంది మన కాన్స్టిట్యూషన్ పైన, మనకున్న రైట్స్, వీటి వల్ల సోషల్లో చేంజెస్ చాలా ఇంప్లిమెంట్ అవుతాయి. అండ్ సెకండ్, ప్రమోటింగ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు జస్టిస్ ఇలా బాగా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఒక ఇన్స్ట్రుమెంటే. అండ్ థర్డ్, చేంజింగ్ వాల్యూస్. మన సొసైటీలో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, అవనేవి ఓల్డ్ వాల్యూస్. ఈ వాల్యూస్లో కొన్ని చైల్డ్ మ్యారేజెస్, సతీ సహగమనం, ఇలా కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ చాలా బ్యాడ్. కానీ మనం ఎడ్యుకేషన్ పర్సన్ ఏం చేస్తారంటే ఈ వాల్యూస్ అనేవి చేంజ్ చేయగలరు. అండ్ ఫోర్త్, డెమోక్రటిక్ పార్టిసిపేషన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, కానీ ఎడ్యుకేషన్ లేక చాలామంది డెమోక్రటిక్ అంటే ఓటు వేయడం, పబ్లిక్ ఆఫీసెస్ని హోల్డ్ చేయలేకపోవడం, అలాగే పోటీ పడలేకపోవడం ఇలా చేస్తున్నారు. ఇక్కడ డెమోక్రాటిక్ పార్టిసిపేషన్. అండ్ ఫిఫ్త్, ఎంపవరింగ్ ఉమెన్ గురించి చూసినట్లయితే ఉమెన్ చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు ఓల్డెన్ డేస్ నుంచి, కానీ ఇప్పుడు కంపేర్ చేస్తే డెవలప్ అవుతున్నారు. అది ఎలాగంటే ఎడ్యుకేషన్ వల్లే. అండ్ సిక్స్త్, డెవలపింగ్ లీడర్షిప్ స్కిల్స్. ఇక మనం ఎడ్యుకేషన్ వల్ల మన లీడర్షిప్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్, ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ సోషల్ నెట్వర్క్స్. ఫస్ట్, పర్సనల్ సోషల్ నెట్వర్క్స్, ప్రొఫెషనల్ సోషల్ నెట్వర్క్స్, ఇంటర్నెట్ బేస్డ్ నెట్వర్క్స్, మెసేజ్ అండ్ నెట్వర్క్స్, అకాడమిక్స్ అండ్ ఎడ్యుకేషనల్ నెట్వర్క్స్. అండ్ సెవెంత్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ రైట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ చాలా సింపుల్ కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్యూచర్ టీచర్స్. ఫస్ట్ చూస్తే ఈక్వాలిటీ, సెకండ్ వచ్చేసి సిటిజన్షిప్ పార్టిసిపేషన్, థర్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్, ఫోర్త్ బిల్ ఆఫ్ రైట్స్, ఫిఫ్త్ మల్టీ పార్టీ సిస్టమ్, సిక్స్త్ రూల్ ఆఫ్ లా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రెంథనింగ్ డెమోక్రసీ. ఇది మీరు జనరల్గా రాయొచ్చు, ఎడ్యుకేషన్ వల్ల డెమోక్రసీ ఎలా బలోపేతం అవుతుంది. ఎడ్యుకేషన్ వల్ల చాలా చేంజెస్ వస్తాయి కదా, మనం ఇంతకుముందే ఎడ్యుకేషన్ వల్ల అవేర్నెస్ వస్తుందని తెలుసుకున్నాము, డెమోక్రాటిక్ పార్టిసిపేషన్ వస్తుంది, ఎంపవర్మెంట్ జరుగుతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది కదా, వాటిని ఇక్కడ మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ మీన్ బై ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్? చదువులో సమానత్వం ఎలా ఉండాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అచీవ్మెంట్ ఫెయిర్నెస్ ఇన్ ఎడ్యుకేషన్. మన భారతదేశంలో చాలామంది రిలీజన్, క్యాస్ట్, జెండరు, బ్యాక్వర్డ్ సెక్షన్ వాళ్ళు ఎడ్యుకేషన్ని ఈక్వాలిటీగా పొందలేకపోతున్నారు. కాబట్టి అందులో అచీవ్ చేయాలనేది ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. ఇక మీరు ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ గురించి నీడ్ అండ్ ఇంపార్టెన్స్ గురించి బ్రీఫ్గా రాసినట్లయితే మీకు మార్క్స్ పడతాయి. ఎందుకు అవసరం ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్? చాలామంది పూర్ పీపుల్ చదువుకోలేకపోతున్నారు కాబట్టి దాని యొక్క నీడ్ గురించి రాయండి, ఇంపార్టెన్స్ గురించి కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద టీచర్ యాజ్ ఎ డెమోక్రేట్. టీచరే ఒక ప్రజాస్వామ్యవాది అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఫస్ట్, రెస్పెక్ట్ స్టూడెంట్ ఒపీనియన్స్. విద్యార్థుల యొక్క ఒపీనియన్స్కు రెస్పెక్ట్ చేస్తాడు టీచర్ డెమోక్రటిక్స్ట్ అయితే. తర్వాత ప్రమోట్స్ ఈక్వాలిటీ, సమానత్వాన్ని ప్రమోట్ చేస్తాడు. ఎంకరేజ్ పార్టిసిపేషన్. ఫోర్త్, ఫాస్టర్ రెస్పాన్సిబిలిటీ. ఫిఫ్త్, బిల్డ్స్ కోఆపరేషన్. అండ్ వీటన్నిటి గురించి మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు హై మార్క్స్ పడతాయి. అండ్ నైన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్? నేషనల్ ఇంటిగ్రేషన్ గురించి చూసినట్లయితే మీనింగ్ ఒకసారి చూద్దాం. బ్రింగింగ్ టుగెదర్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్, లాంగ్వేజెస్, క్యాస్ట్ అండ్ కల్చర్ ఇంటూ యూనిఫైడ్ నేషన్స్. ఈ నేషనల్ ఇంటిగ్రేషన్లో భారతదేశంలో చాలా జాతులు, మతాలు, కులాలు, సాంప్రదాయాలు ఇలా వీళ్ళందరూ కలిపి సామఖ్యతంగా, ఐకమత్యంగా ఉండడమే నేషనల్ ఇంటిగ్రేషన్. ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ సిగ్నిఫికెన్స్ చూస్తే ఫస్ట్ వచ్చేసి ప్రమోట్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, సెకండ్ ఎన్షూర్స్ పీస్ అండ్ స్టెబిలిటీ, థర్డ్ సపోర్ట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఫోర్త్ ఎంకరేజెస్ డెమోక్రటిక్ వాల్యూస్, ఫిఫ్త్ కంట్రీ ప్యాట్రోటిజం అంటే భారతదేశం పైన మనకు కంట్రీని పైన రెస్పెక్ట్ పెంచుకోవడం. అండ్ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఆబ్స్టికల్స్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. నేషనల్ ఇంటిగ్రేషన్కు ఆబ్స్టికల్స్ అడ్డంకులు ఏమో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రీజనలిజం, చాలామంది ఇది మా ప్రాంతం అని రీజనలిజం చూపిస్తారు. సెకండ్ క్యాస్టిజం,
కులం వాళ్ళు మా కులమే అని ఉంటుంది. థర్డ్, లాంగ్వేజ్ డిఫరెన్సెస్. భారతదేశంలో వివిధ రకాల భాషలు మాట్లాడే వ్యక్తులు ఉన్నారు కాబట్టి లాంగ్వేజ్ డిఫరెన్స్ కూడా నేషనల్ ఇంటిగ్రేషన్కి ఒక ఆబ్స్టికల్. అండ్ ఫోర్త్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఆర్థికంగా సమానత్వాలు లేకపోవడం కూడా నేషనల్ ఇంటిగ్రేషన్కి ఒక ఆబ్స్టికల్. ఫిఫ్త్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లేక నేషనల్ ఇంటిగ్రేషన్స్కి ఇది ఒక ఆబ్స్టికల్గా తయారవుతుంది. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం కూడా ఒక ఆబ్స్టికలే. సో ఫ్యూచర్ టీచర్స్ ఇలాగ మీరు సబ్ హెడ్డింగ్స్ రాసి మ్యాటర్ని కొంచెం ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన, సింపుల్ వర్డ్స్తో రాసిన మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. అండ్ రైట్ అబౌట్ ద పీస్ ఎడ్యుకేషన్. పీస్ ఎడ్యుకేషన్లో మనకు మొత్తం శాంతియుతంగా ఎడ్యుకేషన్ ఉండాలి. అంటే ఎలాంటి వివక్షతలు, డిఫరెన్షియేషన్స్, డిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలి ఎడ్యుకేషన్లో. అలా సింపుల్గా మ్యాటర్ని ఎలాబరేట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పీస్ ఎడ్యుకేషన్లో మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అబౌట్ పీస్. సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఫర్ ప్లేస్. థర్డ్, పాజిటివ్ పీస్. ఇక మనం లాస్ట్ షార్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రైసిస్ మేనేజ్మెంట్. క్రైసిస్ అంటే విపత్తులు. ఆ విపత్తు నిర్వహణ గురించి ఒకసారి చూద్దాము. ఇలా విపత్తు నిర్వహణలో మొత్తం కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి సింపుల్గా రాయండి. ఇక ఫస్ట్ వచ్చేసి యాంటిసిపేట్ క్రైసిస్, అంటే క్రైసిస్ జరగకుండా చూడాలి. అలాగే ఎవరైనా క్రైసిస్ మేనేజ్ చేయడానికి ట్రై చేసినట్లయితే వాళ్ళని యాంటిసిపేట్ చేయాలి. సెకండ్, ఐడెంటిఫై యువర్ క్రైసిస్ కమ్యూనికేషన్ టీమ్. అండ్ థర్డ్, హ్యావ్ ఏ ప్లాన్. అండ్ ఫోర్త్, బీ హానెస్ట్ అండ్ ఓపెన్. ఫిఫ్త్, అప్డేట్స్ ఎర్లీ. ఇలా మీరు క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి ఇలా సబ్ హెడ్డింగ్స్ రాసి మ్యాటర్ని మీరే ఓన్గా సింపుల్ వర్డ్స్తో రాయండి. అండ్ మనం పార్ట్ బి గురించి చూసినట్లయితే పార్ట్ బిలో మనం 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 11th, డిస్క్రైబ్ ద ఏజెన్సీస్ ఆఫ్ సోషలైజేషన్. సోషలైజేషన్ అంటే ఏంటో రాయాలి ఫస్ట్. సోషలైజేషన్ అంటే సోషల్ రిలేషన్స్ని ఒక ఇండివిజువల్ ఎలా సోషల్ రిలేషన్స్ని బిల్డ్ చేసుకుంటాడు, అలాగే ఒక వెల్ ఫిట్టెడ్ సిటిజన్గా మన సోషలైజేషన్ ప్రాసెస్లో ఎలా తను నాలెడ్జ్ని గెయిన్ చేస్తాడు. అలా సింపుల్గా సోషలైజేషన్ గురించి రాయండి. సోషలైజేషన్లో 2 ఏజెన్సీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫార్మల్ ఏజెన్సీస్, సెకండ్ వచ్చేసి ఇన్ఫార్మల్ ఏజెన్సీస్. ఇన్ఫార్మల్ ఏజెన్సీలో చూసినట్లయితే ద ఫ్యామిలీ, ప్లే గ్రూప్స్, కమ్యూనిటీ, రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ఇన్ఫార్మల్ ఏజెన్సీస్ కింద వస్తారు. అండ్ సెకండ్లో అంటే ఇది ఒక అన్ఆర్గనైజ్డ్ ఆర్గనైజేషన్. అండ్ సెకండ్, ఫార్మల్ ఏజెన్సీస్. ఫార్మల్ ఏజెన్సీస్లో ఆర్గనైజ్డ్ ఏజెన్సీస్. ఇక్కడ చూసినట్లయితే నాలెడ్జ్ని, విద్యను అందించడానికి స్కూల్, టెంపుల్, లైబ్రరీ ఇలా అరేంజ్ చేసే వాటిని ఫార్మల్ ఏజెన్సీస్ అంటాము. ఇక వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక మనం కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి హోమ్లో సోషలైజేషన్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. బి, పియర్ గ్రూప్ అంటే తోటి సావాసులు, ఫ్రెండ్స్తో ఎలా సోషలైజేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. థర్డ్, స్కూల్లో సోషలైజేషన్ ఎలా ఉంటుంది. అండ్ డి, సినిమాస్లో కూడా సోషలైజేషన్ని, సోషల్ రిలేషన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు, అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ రేడియో. ఇలా ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి సింపుల్ వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీకు ఈజీగా 14-13 వరకు రావచ్చు. అండ్ బి క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఆన్ ఎడ్యుకేషన్. Socialists call these inequalities in social organization as social stratifications. సోషల్ స్ట్రాటిఫికేషన్స్ అంటే ఒక అప్పర్ క్లాస్ వాళ్ళు, లోయర్ క్లాస్ వాళ్ళకు మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీస్ గురించి చెప్పేదే సోషల్ స్ట్రాటిఫికేషన్స్. ఇక మనం చూస్తే ఇందులో మొత్తం 3 థియరీస్ ఉన్నాయి. క్లాసికల్ కన్జర్వేటివ్ థియరీస్, సెకండ్ స్ట్రక్చరల్ ఫంక్షనలిస్ట్ థియరీస్, థర్డ్ ద కాన్ఫ్లిక్ట్ థియరీస్. వీటన్నిటి గురించి కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ 12th క్వశ్చన్ చూసినట్లయితే ఏ, డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ మోడర్నైజేషన్లో ఎడ్యుకేషన్ రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది కాబట్టి మోడర్నైజేషన్లో దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి టెక్నాలజికల్ డెవలప్మెంట్, సెకండ్ లెర్న్ మోర్ స్కిల్స్, థర్డ్ సోషల్ డెవలప్మెంట్. వీటి గురించి మీరు మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేశారంటే మార్క్స్ వస్తాయి. ఇక బి వచ్చేసి వాట్ ఈజ్ మెంట్ బై సోషల్ చేంజ్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ సోషల్ చేంజ్. సోషల్ చేంజ్ అంటే ఏంటి, ఆ సోషల్ చేంజ్కు ఏ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఎన్విరాన్మెంట్, స్కూల్స్ ఇలా ఏవే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సెకండ్ వచ్చేసి బయాలజికల్ ఫ్యాక్టర్స్,
థర్డ్ వచ్చేసి టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్, ఫోర్త్ వచ్చేసి కల్చరల్ ఫ్యాక్టర్స్. సో ఫ్యూచర్ టీచర్స్ ఈ వీడియోలో మనం షార్ట్ క్వశ్చన్స్ అలాగే లాంగ్ క్వశ్చన్స్ రెండు కవర్ చేసాము. మీరు ఒక ఎగ్జామ్స్కి 1 అవర్ ముందు ఈ సబ్ హెడ్డింగ్స్ ప్రిపేర్ అయ్యి ఓన్గా సింపుల్ వర్డ్స్తో మ్యాటర్ రాసిన మీరు ఈజీగా 50 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్. అండ్ ఫైనల్లీ నేను చెప్పాలనుకుంటున్నది, సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్. ఎవరైతే మిమ్మల్ని మీరేం చేయలేరని అవమానించిన వాళ్ళకు, మీ వల్ల కాదు అన్న వాళ్ళకు బుద్ధి చెప్పడానికి మీ సక్సెస్సే ఒక బెస్ట్ రివెంజ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏముంది, చేంజ్ మేకర్స్, వీఆర్ ఫ్యూచర్ టీచర్స్. సో ఫ్యూచర్ టీచర్స్ మనమే సొసైటీని చేంజ్ చేసే చేంజ్ మేకర్స్. సో ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్. మీ సక్సెస్లో సాయి బిఏ లెర్నింగ్ హబ్ ఎప్పుడూ ముందుంటుంది. సో ఆల్ ద బెస్ట్. టుమారో ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాయి బిఏ లెర్నింగ్ హబ్ ఛానల్. బీఎడ్కి సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సబ్జెక్ట్స్ ఇలా అన్నీ మీకు